హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారు సెప్టెంబర్‌లో 100 కేజీల మిఠాయిలు పంచే అంత శుభవార్త వినబోతున్నారు. మరి, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏమాత్రము లేట్ చేయకుండా ఇవాల్టి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూస్తే రండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు అవసరమైన వీడియోను మీరు చూసి దాని నుంచి మంచి ఫలితాలను పొందవచ్చు. మొదటిగా మనం ఇక్కడ తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఏవైతే 12 రాశులు ఉన్నాయో ఆ రాశులన్నింటిలోకి కూడా ఓర్పు మరియు సహనం కలిగిన రాశుల్లో ఈ తులారాశి వారనే కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే ఓర్పు సహనం ఎంతగా అయితే ఉంటాయో, ఎప్పుడైతే వీరు ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా ఈ తులారాశి వారైతే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండనే ఉండదండి. వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వీరు అసలు నమ్ముకోరన్నమాట. కాబట్టి అందువలన ఈ తులారాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఇక అందువలనే మరి ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ సెప్టెంబర్ 15 నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాలన్నీ సాధించి ముందుకు సాగబోతున్నారు అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ తులారాశి వారైతే కనుక ఈ సెప్టెంబర్లో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలు అయితే పంచబోతున్నారండి. మరి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని మర్చిపోకండి. ఇక చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు దైవాన్ని ఆరాధన చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఇక అంతేకాకుండా మనం ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటగా దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మరి అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి మరి ఈ తులారాశి వారైతే ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించాలి అనుకుంటే దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏదైనా ఉంది అంటే డౌట్తో ఉండిపోవటం, మీలో మీరే సందేహపడిపోయి అలా ఉండిపోవటం, మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా మాత్రమే మీరు ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక నుంచి మీరు దైవాన్ని కూడా నమ్మటం మొదలుపెట్టండి. దైవారాధన చేయటం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇంకా ఎక్కువగా మొదలు పెడుతూ ఉండండి. ఎవరిని పడితే వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారే మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా మరి మీరైతే మీ ఇంట్లోని పెద్దవాళ్ళు లేదు అంటే మీ తల్లిదండ్రులు ఇటువంటి వారితో మాత్రమే ఏ విషయాన్నైనా చెప్పండి.
మిగతా వారికి చెప్పకండి. దాన్ని చేసి చూపించండి. మీరు చేయకుండా ముందుగానే చెప్పడం ద్వారా అవి జరగకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు అనేవి వీరందరూ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను చెప్పకుండా ఉండటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి. ఇక అంతేకాకుండా మరి ఈ తులారాశి వారికైతే ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ సెప్టెంబర్ నుంచి మాత్రం వీరి యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే మారిపోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. చాలా గట్టిగా నమ్మొచ్చు కూడా. ఇక చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికైతే మరి ఈ సెప్టెంబర్ 12 నుంచి మీరు 100 కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు. మరి అంతటి శుభవార్త వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు ఇక నుంచి నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకెళ్ళాలి, ముందుకు విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అనుకున్న గమ్యాలను చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిలో అన్నింటిలో కూడా మరి మీరైతే విజయాలు సాధించబోతున్నారండి. కాబట్టి నూతన ప్రారంభాలు, ధరకు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇక అంతేకాకుండా ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత మరి ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతూ ఉంటుందండి. కానీ మీరు మాత్రం అస్సలు ఏమాత్రము కూడా పక్కన వారి మాటలకి బెదరకుండా మీ యొక్క పనులు చేసుకొని వెళ్ళటం అనేది చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చండి. సో మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు విజయాలు మీ సొంతమండి. కాబట్టి ఈ సెప్టెంబర్ 12 నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుగోలు కానివ్వండి, లేదు అంటే నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి మీరైతే వీటి వలన ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారండి. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచైనా శుభవార్తలు వినవచ్చు. కానీ దీనికి మీరు చేయవలసింది ఏదైనా పరిష్కారం ఉంది అంటే కనుక మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించుకొని వచ్చిన తర్వాత ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు అన్నీ కూడా దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఈ ఇద్దరు వ్యక్తులు ఇక ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగుండదు. ఇప్పుడు దాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే ఎప్పుడూ చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేశారో వాళ్ళే ఇప్పుడు స్వయంగా వాళ్ళు మోకాళ్ళతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. ఇక మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో సెప్టెంబర్ 11, 12, 13 తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి, ఎటువంటి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు, ఏ రంగంలోకి వెళ్తే మీకు బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే
కాస్త సమయాన్ని కేటాయించి మీరు వీడియోను పూర్తిగా చూస్తేనే కదండి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్ళు అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి కాసేపు ఓపికతో వీడియోని పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి. అప్పుడే పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో మీతో అసలు అయ్యే పనే కాదు. ఇంకా మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగే అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని హేళన చేసేవారికి మీరు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం వచ్చేసిందండి. ఇక్కడి నుంచి మీ జాతకం మారిపోబోతుంది. ఎవరైతే ఇప్పటిదాకా ఊరంతా మీ గురించి చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా మీకు సంబంధం లేకపోయినా మీ టాపిక్ని తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవట్లు, దేనికి పనికిరారు అన్న మాట చెప్పిన వాళ్ళే అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మనం వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడాం, తక్కువ అంచనా వేశాం అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు. రాబోయే 24 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం అనేది ఇప్పుడు మీకు వచ్చేస్తుందండి. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు ఊహించేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని పనులు కూడా అయితే ఉన్నాయండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది, ఆ వ్యక్తుల్ని ఏ విధంగా మీరు గుర్తించాలి, ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు మీ పర్సనల్ లైఫ్ చాలా మెరుగుపడుతుంది. చిన్న చిన్న గొడవలు, చిరాకు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉంది. ఇక్కడి నుంచి మెరుగుపడుతుంది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి. కానీ మీరు ఎంతో పేషెంట్గా, కంట్రోల్గా, ఎటువంటి నెగిటివిటీ థాట్స్ అనేవి పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద సమస్య ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది. ఫ్యామిలీలో కూడా మీరు కాస్త ఫ్యామిలీతో సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. మీరు మీ తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో, మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఏవైతే మిస్అండర్స్టాండ్స్ అవన్నీ కూడా చాలా క్లియర్ అయిపోతాయి. జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరికైతే ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా వెళ్ళి ప్రత్యేక ఇంటర్వ్యూల్లో వాళ్ళు రిటర్న్ అనేది వచ్చేసారో, ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అయిపోతుందండి. స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కాస్త గట్టిగా పట్టుకొని చదవటం అనేది స్టార్ట్ చేసేస్తే మీరు స్టడీస్కి అబ్రాడ్ కూడా వెళ్తారు. ఫారిన్లోకి వెళ్ళి చక్కగా హై స్టడీస్ మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారు. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా మంచి జరగబోతుంది. కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు కాలం మారిందండి. ప్రతి ఒక్కటి చాలా ఇన్స్టెంట్గా ఉండేది జనాలకి కావాలి. సో మీ బిజినెస్లో ఈ తరానికి తగ్గట్లుగా మీరు కొన్ని న్యూ మెథడ్స్ని కానీ అప్లై చేసుకుంటే, కొన్ని టెక్నిక్స్ని కానీ ఫాలో అయితే సరిపోతుందండి. మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీలు, స్థలము, పొలాలు ఇటువంటివి ఏదైనా కొనే ఉద్దేశం లేదా ఇంతకుముందు మీరు మాట్లాడింది మధ్యలో ఆగిపోయింది, సో వాటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం. సో మీరు ఇటువంటి వాటిని చక్కగా ఇప్పుడు హ్యాపీగా మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా చేసుకోవచ్చు. మంచిగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కొనుగోలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది అనేది ఉండదు. ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుంచి డబ్బు సహాయపడే అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు. అయితే మీరు
సహాయం చేయండి. కానీ అతిపెద్ద అమౌంట్ అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే అతిపెద్ద అమౌంట్ చేస్తే అది మీకు కలిసి రాదు. అంటే తిరిగి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత హాఫ్ అమౌంట్ మాత్రమే అరేంజ్ చేయండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు. లేదా మీకు బాగా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళతో కూడా ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా ఏది జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యాలు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు అంతా అనుకూలంగానే ఉంది. సో మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయండి. ఇక ఎక్కడి నుంచి లేజినెస్తో పని అనేది అవ్వదు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అది అనుకూలంగా ఉంది కదా, అదే జరిగిపోతుందిలే అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఎంతైతే కష్టపడతామో అది చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ మన మీద మరింత అనుకూలంగా మనకు ఉండేలాగా చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఎవరో ఆ ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మి ఉన్న వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారు మీ లైఫ్లో ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు చేరతీశారు అంటే మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. ఎందుకు అంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూనే, మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీశారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళని మాత్రం చేరనీయకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ, మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా చేసుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. మీ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం కలుగుతుంది.